తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని చందానగర్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ ఉపాధ్యాయురాలు 10వ తరగతి విద్యార్థితో పారిపోయింది. ఈ ఘటన చందానగర్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. దీనికి సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చందానగర్లోని ఓ మహిళ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. గచ్చిబౌలికి చెందిన ఓ విద్యార్థి ఇదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. అయితే ఫిబ్రవరిలో సదరు మహిళా టీచర్ తాతయ్య తన మనవరాలు కనిపించడం లేదంటూ చందానగర్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశాడు. ఆ తర్వాత 2 రోజులకి తన మనవరాలు తిరిగి వచ్చిందని కేసు విత్డ్రా చేసుకున్నాడు. ఈ క్రమంలోనే సరిగ్గా టీచర్ అదృశ్యమైన రోజుల్లోనే తమ కొడుకు కూడా కనిపించడం లేదంటూ 10వ తరగతి విద్యార్థి తల్లిదండ్రులు కూడా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత 2 రోజులకు అతను కూడా తిరిగి వచ్చాడంటూ వారు కూడా కేసు విత్డ్రా చేసుకున్నారు. విద్యార్థిని పోలీసులు ఎక్కడికి వెళ్లావ్ అని కూపీలాగారు. దీంతో ఆ విద్యార్థి చెప్పిన విషయం విని తల్లిదండ్రులు, పోలీసులు షాక్ అయ్యారు. తాను తన స్కూల్లోని మహిళా టీచర్తో కలిసి ఫిబ్రవరి 16వ తేదీన వెళ్లినట్లు తెలిపాడు. దీంతో పోలీసులు టీచర్ని పిలిచి విషయం కనుక్కున్నారు. నిజమే అని తేలింది. దీంతో టీచర్కు, విద్యార్థికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే వారిద్దరూ ప్రేమించుకున్నట్లుగా తేలింది. టీచర్కు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, ఇది నచ్చని టీచర్, స్టూడెంట్ ఈ విధంగా చేసినట్లుగా పోలీసులు ఓ అంచనాకొచ్చారు. ఇదిలా ఉంటే గతంలో తమిళనాడులో ఓ స్టూడెంట్ ఆత్మహత్య సంచలనంగా మారింది. ప్రేమ పేరుతో తనను మహిళా టీచర్ మోసం చేసిందని 12వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ముందుగా ఈ కేసులో చదువు ఇష్టం లేకపోవడంతోనే సదరు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని అనుకున్నప్పటికీ తర్వాత సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. టీచర్, విద్యార్థి మధ్య ప్రేమనే విద్యార్థి మరణానికి కారణమైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సదరు టీచర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలోని అంబత్తూర్లో 12వ తరగతి విద్యార్థి కృష్ణకుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. అంబత్తూర్ గంగైనగర్ ప్రాంతంలో ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో చదువుతున్నాడు. గత మేలో పాఠశాల విద్యను పూర్తి చేసిన కృష్ణకుమార్ సెప్టెంబర్ 30న ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. స్కూల్లో తాత్కాలికంగా పనిచేస్తున్న టీచర్ షర్మిలను అక్టోబర్ 12న అరెస్ట్ చేశారు. గత 3 ఏళ్లుగా షర్మిల వద్ద కృష్ణకుమార్ చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే ఇటీవల షర్మిలకు వేరే వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. అప్పట్నుంచి కృష్ణకుమార్తో మాట్లాడడం మానేసింది. దీంతో మనస్తాపానికి గురైన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత నెల తన ఇంటిలోని బెడ్రూంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి కృష్ణకుమార్తో మహిళా టీచర్ షర్మిల మాట్లాడిన వాయిస్ రికార్డులు, మెసేజ్లు సెల్ఫోన్లో ఉన్నాయి. ఇది చూసిన పోలీసులు వీటి ఆధారంగా షర్మిలపై కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు ప్రేరేపించడం, పోక్సో తదితర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టైన షర్మిలను జైలుకు పంపారు. 12వ తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు సంబంధించి పాఠశాల మహిళా టీచర్ను పోక్సో చట్టం కింద అరెస్ట్ చేయడం సంచలనం సృష్టించింది. అందుకే హైదరాబాద్లో జరిగిన కేసుకు సంబంధించి కూడా దీనిపై పోలీసులు చాలా సీరియస్గా యాక్షన్ తీసుకున్నారు.